శ్రీ గురువే నమ. ఓం శ్రీమాత్రే నమ. ఓం సర్వమంగళాయ నమ. ఈరోజు స్పోకెన్ ఇంగ్లీష్లో భాగంగా టెన్సెస్ గురించి. టెన్సెస్ అంటే మనకు తెలుసు ప్రజెంట్ టెన్సు, ఫాస్ట్ టెన్సు, ఫ్యూచర్ టెన్సు. అయితే ఈ ప్రజెంట్ టెన్స్లో మళ్ళీ 4, ఫాస్ట్ టెన్స్లో 4, ఫ్యూచర్ టెన్స్లో 4 ఏ విధంగా ఏవి ఉంటాయో ఇప్పుడు మనం తెలుసు. ఇవి టెన్సెస్లో ప్రజెంట్ టెన్స్, ప్రజెంట్ టెన్స్, పాస్ట్ టెన్స్, పాస్ట్ టెన్స్, ఫ్యూచర్ టెన్స్. ఈ ప్రజెంట్ టెన్స్లో ఫాస్ట్ టెన్సు, ప్రజెంట్ టెన్సు, ఫాస్ట్ టెన్స్, ఫ్యూచర్ టెన్స్ అనేవి 3 ఉంటాయి. అయితే ఈ ప్రజెంట్ టెన్స్లో ఏముంటాయి? సింపుల్ ప్రజెంట్ టెన్స్, ఇక్కడ కూడా సింపుల్ పాస్ట్ టెన్స్, ఇక్కడ కూడా సింపుల్ ఫ్యూచర్ టెన్స్, సింపుల్ ఫ్యూచర్ టెన్స్, సింపుల్ ప్రజెంట్ టెన్స్, సింపుల్ పాస్ట్ టెన్స్, సింపుల్ ఫ్యూచర్ టెన్స్. అదేవిధంగా ఇక్కడికి వచ్చేసరికి ప్రజెంట్ కంటిన్యూస్, ప్రజెంట్ కంటిన్యూస్, ఇక్కడ వచ్చేసరికి పాస్ట్ కంటిన్యూస్, ఇక్కడికి వచ్చేసరికి ఫ్యూచర్ కంటిన్యూస్. అంటే ప్రజెంట్ టెన్స్ సింపుల్ ప్రజెంట్ టెన్స్, ప్రజెంట్ కంటిన్యూస్ రెండోది. ఇక్కడ పాస్ట్ టెన్స్ సింపుల్ ప్రజెంట్ పాస్ట్ టెన్స్, ప్రజెంట్ కంటిన్యూస్ టెన్స్. ఇక్కడ వచ్చేసరికి సింపుల్ ఫ్యూచర్ టెన్స్, ఫ్యూచర్ కంటిన్యూస్ టెన్స్. అదేవిధంగా ప్రజెంట్ పర్ఫెక్ట్, ఇక్కడికి వచ్చేసరికి సింపుల్ ప్రజెంట్ టెన్స్లో చూడండి, ప్రజెంట్ టెన్స్లో సింపుల్ ప్రజెంట్ టెన్స్, ప్రజెంట్ కంటిన్యూస్ టెన్స్, ప్రజెంట్ పర్ఫెక్ట్ పీపీ, ప్రజెంట్ పర్ఫెక్ట్ టెన్స్, ప్రజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్, ప్రజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్. అంటే సింపుల్ ప్రజెంట్ టెన్స్, ఫాస్ట్ ప్రజెంట్ కంటిన్యూస్ టెన్స్, ప్రజెంట్ పర్ఫెక్ట్ టెన్స్, ప్రజెంట్ కంటిన్యూస్. అదేవిధంగా పాస్ట్ టెన్స్లో సింపుల్ పాస్ట్ టెన్స్, పాస్ట్ టెన్స్లో ప్రజెంట్ పాస్ట్ కంటిన్యూస్, పాస్ట్ కంటిన్యూస్, పాస్ట్ పర్ఫెక్ట్, పాస్ట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్. అంటే ప్రతి టెన్స్కి మళ్ళీ 4 విభాగాలు ఉంటాయి, 4 విభాగాలుగా విడిపోయి ఉంటాయి వర్డ్స్ ఇంగ్లీష్లో. అదేవిధంగా ఫ్యూచర్ చూడండి, ఫ్యూచర్ టెన్స్లో సింపుల్ ఫ్యూచర్ టెన్స్, సింపుల్ ఫ్యూచర్ టెన్స్, ఫాస్ట్ ఫ్యూచర్ కంటిన్యూస్ టెన్స్, ఫ్యూచర్ పర్ఫెక్ట్ టెన్స్, ఫ్యూచర్ పర్ఫెక్ట్ కంటిన్యూస్. అంటే 1, 2, 3, 4 చూడు, 1, 2, 3, 4 ప్రతి టెన్స్కి 4 సెంటెన్స్లు ఉంటాయి. అయితే ప్రజెంట్ సింపుల్ టెన్స్ తీసుకుందాం. ప్రజెంట్లో సింపుల్ ప్రజెంట్ టెన్స్, ఇక్కడికి వస్తే సింపుల్ ప్రజెంట్ టెన్స్, ప్రజెంట్ టెన్సు, ప్రజెంట్ టెన్సు దాంట్లో సింపుల్ ప్రజెంట్ టెన్స్, సింపుల్ ప్రజెంట్, ప్రజెంట్ టెన్స్లో సింపుల్ ప్రజెంట్ అది తీసుకుందాం. దీంట్లో ఫస్ట్ ఫామ్ వచ్చేసి ఫస్ట్ పర్సన్ చూడండి, ఫస్ట్ పర్సన్ తీసుకుందాం. ఈ ఫస్ట్ పర్సన్లో సింగులర్, ఫస్ట్ పర్సన్ సింగులర్లో సబ్జెక్ట్, ఇక్కడ సబ్జెక్ట్ ఐ అంటుంది. సింపుల్ ప్రజెంట్ టెన్సు లో ఫస్ట్ పర్సన్, సింపుల్ ప్రజెంట్ టెన్సు అంటే ప్రజెంట్ టెన్స్లో సింపుల్ ప్రజెంట్ టెన్స్, ఫామ్లో ఫస్ట్ పర్సన్, సబ్జెక్ట్లో ఐ, సబ్జెక్ట్లో ఐ వస్తుంది.
తర్వాత వెర్బ్ ప్లస్ వెర్బ్, సబ్జెక్ట్తో పాటు వెర్బ్ వస్తుంది. వెర్బ్తో పాటు ప్రజెంట్ ఫామ్ వస్తుంది. వెర్బ్ ప్రజెంట్ ఫామ్ ప్లస్ ప్రజెంట్ ఫామ్, ప్రజెంట్ ఫామ్ వస్తుంది. ప్లస్ తర్వాత ఆబ్జెక్ట్ వస్తుంది, ప్లస్ ఆబ్జెక్ట్, వెర్బ్ వస్తుంది, దెన్ ప్రజెంట్ ఫామ్ వస్తుంది, దెన్ ప్లస్ ప్రజెంట్ ఫామ్ వస్తుంది, ప్లస్ ఆబ్జెక్ట్ వస్తుంది, ప్లస్ ఆబ్జెక్ట్ వస్తుంది. తర్వాత కాంప్లిమెంట్, లాస్ట్లో చివరిలో కాంప్లిమెంట్ వస్తుంది. సబ్జెక్టు చూడండి, ఫస్ట్ పర్సన్ ఫామ్లో వచ్చే ఫస్ట్ పర్సను, ఇది సబ్జెక్టు ప్లస్ verb in present form verb in present form plus object obj అంటే object plus complement plus etc. కాంప్లిమెంట్ ప్లస్ ఎక్స్ట్రా. ఇప్పుడు ఇక్కడ సబ్జెక్ట్ ఐ అనుకుంది, ఇక్కడ సబ్జెక్ట్ ఐ. తర్వాత ఇక్కడికి వచ్చేసరికి వెర్బ్లో వర్క్, వెర్బ్ ఫస్ట్ ఫామ్లో ఫస్ట్ పర్సన్లో ఫస్ట్ పర్సన్, ఐ సబ్జెక్టు, వర్క్ వెర్బ్. మనకేం కావాలి? ప్రజెంట్ ఫామ్ కావాలి. ఏముంది ప్రజెంట్ ఫామ్ అనేది? ఎవ్రీ, అసలు ఏందనేది. ఆబ్జెక్ట్ డే, ఐ వర్క్ ఎవ్రీ డే అనేది. అంటే ఇవన్నీ ఈ సబ్జెక్టు వెర్బ్ గమనించాలి. ఇవన్నీ కూడా ప్రజెంట్ ఫాము ప్లస్ ఆబ్జెక్టు కాంప్లిమెంట్ అన్నీ కలిసాం చూడండి. తర్వాత ఇది సింపుల్ సింగులర్, ఫస్ట్ పర్సన్లో సింగులర్. తర్వాత ప్లోరల్ చూద్దాం, ఇది సింగులర్. తర్వాత ప్లోరల్, ఫస్ట్ పర్సన్లో ప్లోరల్ చూద్దాం. ఐకి వి, వర్క్కి ఏం మార్క్, సింపుల్ ప్రెజెంట్ టెన్స్లో ఏ మార్క్, వర్క్ ఇది ఎవ్రీడే. చూడండి, అంటే సింపుల్ ప్రెజెంట్ టెన్స్లో ఐ సబ్జెక్ట్ మారుతుంది, కానీ ఇక్కడికి వచ్చేసరికి వర్క్ యాజ్ ఇట్ ఈజ్గా ఉంటుంది, వర్కే. ఇక్కడికి వచ్చేసరికి ప్రజెంట్ ఫాము ఆబ్జెక్ట్ ఇవన్నీ కూడా యాజ్ ఇట్ ఈజ్గానే ఉంటాయి. ద సెకండ్ పర్సన్, ఇప్పుడు సింపుల్ ప్రజెంట్ టెన్స్ కాబట్టి ప్రజెంట్ టెన్స్. ఫస్ట్ ఫామ్ చెప్పాను, ఫస్ట్ ఫామ్లో ఎస్ టి రెండు. ఫస్ట్ ఫామ్లో ఎస్ ఐ వర్క్ ఎవ్రీడే. సెకండ్ ఫామ్లో పివి, ఫస్ట్ పర్సన్లో సబ్జెక్టు వెర్బ్ వి, సబ్జెక్టు వి, వెర్బ్ వర్క్ ఎవ్రీడే. అంటే ఈ తర్వాత సబ్జెక్ట్ తర్వాత ఏం మారలా, ఇక్కడ సబ్జెక్ట్ మాత్రం మారింది. ఇది ఫ్లోరల్లో సింగులరు ఫ్లోరల్, సింగులర్ ఫ్లోరల్. తర్వాత సెకండ్ పర్సన్, సెకండ్ ఫామ్లో ఇక్కడ సెకండ్ పర్సన్, సెకండ్ పర్సన్ అన్నా సెకండ్ ఫామ్ అన్నా, ఫస్ట్ పర్సన్ అన్నా ఫస్ట్ ఫామ్ అన్నా ఒకటే. సెకండ్ పర్సన్
సెకండ్ పర్సన్లో మళ్ళీ ఎస్ ఉంటుంది, సింగులర్ ఉంటుంది, ప్లూరల్ ఉంటుంది. సెకండ్ పర్సన్లో సింగులరు, ప్లూరల్ రెండు కూడా కలిపి యూఏ. రెండు కలిపి కూడా సింగులర్ ప్లూరల్లో సెకండ్ పర్సన్ యూఏ ఉంటుంది. వర్క్ ఎవ్రీడే, యు వర్క్ ఎవ్రీడే. చూడండి సెకండ్ పర్సన్. తర్వాత థర్డ్ పర్సన్. థర్డ్ పర్సన్లో సింగులర్ చూస్తాం. థర్డ్ పర్సన్లో సింగులర్ వచ్చేసి హీ వర్క్స్. అంటే చూడండి సబ్జెక్టు, ఇది సబ్జెక్ట్, వర్క్స్ అనేది వెర్బ్ ప్లస్ ఇది వచ్చేసి ఈ వర్క్స్ ఎవ్రీడే. ఈ వర్క్స్ ఎవ్రీడే అనేది ప్రజెంట్ ఫామ్, ఆబ్జెక్టు ప్లస్ కాంప్లిమెంట్. ఈ విధంగా థర్డ్ పర్సన్లో సబ్జెక్టు వెర్బ్ ఉంటుంది, తర్వాత ప్రజెంట్ ఫామ్ ఉంటుంది, ఆబ్జెక్ట్ ఉంటుంది, మిగతా అన్నీ ఎక్స్ట్రా కాంప్లిమెంట్ ప్లస్ ఎక్స్ట్రా. తర్వాత పి ప్లూరల్, ఇది సింగులర్. ప్లూరల్లో దే వర్క్ ఎవ్రీడే. చూడండి దే వర్క్ ఎవ్రీడే. అంటే సింపుల్ ప్రెజెంట్ టెన్స్లో ఇక్కడ ఓన్లీ సబ్జెక్ట్ మాత్రమే మారుతుంది, మిగతా వెర్బ్ కానీ, మిగతా ప్రజెంట్ ఫామ్ కానీ, ఆబ్జెక్టివ్ కానీ, తర్వాత కాంప్లిమెంట్ కానీ ఏది మారదు. కాబట్టి సింగులర్లో ఈ వర్క్స్ ఎవ్రీడే అనేది, ప్లూరల్లో దే వర్క్ ఎవ్రీడే. ఈ విధంగా ఈ వీడియో కానీ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్